సీనియర్ సిటిజన్స్ సంక్షేమం క్రింద ఇచ్చిన హామీలో కూడా 57 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ వృద్ధాప్య పెన్షన్ క్రింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. డిసెంబర్ 2023 ఏడున రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. 6 నెలల సమయం గడిచింది. జూలై నెలలో మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజాపాలన పేరుతో గ్రామ, బస్తీ స్థాయి సమావేశాలలో ఆసరా పెన్షన్ కోసం పేదల నుండి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. 2014 నుంచి 2015 వరకులో 33,87,730 మంది ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులు జనవరి 2022 31 నాటికి 37,34,342 మందికి పెరిగారు. ఆసరా పెన్షన్లకు అర్హతగా వయోపరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి దరఖాస్తులు మాత్రం తీసుకోలేదు. తీవ్రమైన ప్రజాందోళనల తరువాత ఆగస్టు 2022 31 నాటికి దరఖాస్తు చేసుకున్న మరికొంతమందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేసింది. కానీ దీనిని రెగ్యులర్గా కొనసాగించకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను ఆపేసింది. సెప్టెంబర్ 2022 నుండి ఇప్పటివరకు వివిధ కేటగిరీల క్రింద పెన్షన్ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లక్షలాది మంది పేదలు తమకు ప్రతి నెలా హక్కుగా రావాల్సిన పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి గ్రామీణ పట్టణ ప్రాంతాల పేద కుటుంబాలలో అర్హులైన వ్యక్తులకు జనవరి 2024 నుండి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే పాత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు జనవరి 2024 నుండి చేయూత పథకం క్రింద 4,000 రూపాయల ప్రకారం పెన్షన్ బకాయిలు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జూన్ 12న ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ ఏప్రిల్ 2024 నుండి పాత లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని 3 నెలల బకాయిని కూడా చెల్లిస్తున్న విషయం, జూలై 1 నుండి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే పథకాలలో పెన్షన్ల పథకం ముఖ్యమైనది. ఈ పథకం తప్పకుండా అర్హులైన వారికి ఉపయోగపడే మాట నిజం. అత్యంత కష్టకాలంలో కూడా పేద కుటుంబాలు కొంత నగదును చేతుల్లో ఉంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వికలాంగులకు, వృద్ధులకు ఎంతో భరోసా ఇచ్చే పథకం ఇది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అన్ని కుటుంబాలు తగిన ఆదాయాలు పొందేలా జీవనోపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ బాధ్యత వదిలిపెట్టి పెన్షన్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. ఆరోగ్యకరంగా పనిచేసుకోగలిగిన వయసులో ఉన్నవారికి నెల నెలా నిర్దిష్ట ఆదాయమొచ్చే పనిని ప్రభుత్వాలు చూపించకుండా మార్గదర్శకాలలో వృద్ధాప్య పెన్షన్కు వయో పరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించడం ఇందుకో నిదర్శనం. సమాజంలో సగం కుటుంబాలలో కుటుంబానికి ఒకరికి చొప్పున 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చేస్తే ప్రజలు జీవనోపాధులకు గ్యారంటీ ఇచ్చే భూమి, నీళ్లు, అడవులు, ఖనిజ సంపద లాంటి సహజ వనరులపై తమ హక్కులను అడగరని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అలాగే జీవనోపాధుల కల్పనకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండదని ఆయా ప్రభుత్వాల భావన. కానీ ఇది తప్పుడు ఆలోచన. ప్రజలకు జీవనోపాధుల రక్షణ, నూతన జీవనోపాధి అవకాశాల కల్పన ఎప్పుడైనా సుస్థిర సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, బోధకాలు బాధితులు, ఎయిడ్స్ బాధితులు ఈ ఆసరా పెన్షన్లకు అర్హులు. వీరు పెన్షన్ పొందడానికి అర్హతలను నిర్దేశిస్తూ విడివిడిగా మార్గదర్శకాలు కూడా రూపొందించారు. పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం మే 2019-28న జీవో నంబర్ 34 విడుదల చేసింది. వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఆగస్టు 2021 4న జీవో నంబర్ 36ను కూడా అప్పటి ప్రభుత్వమే విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ SERP అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హుల జాబితాను తయారు చేయాలని ఈ జీవోలలో పేర్కొంది. కానీ ఈ జీవోలు వాటి స్ఫూర్తితో అమలు కావడం లేదు. కుటుంబంలో 57 సంవత్సరాల వయసు నిండిన ఎక్కువ మంది వృద్ధులు ఉన్నా గత ప్రభుత్వ కాలంలో అందులో ఒక్కరికే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అర్హులైన వృద్ధులందరికీ
వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది కానీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే నాటికి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే కేవలం పెన్షన్కే పరిమితం కాకుండా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్ని జిల్లా కేంద్రాలలో వృద్ధాశ్రమాలు నిర్మించాలి. కేంద్ర చట్టాన్ని అనుసరించి వృద్ధుల సంరక్షణ కొరకు ప్రత్యేక బడ్జెట్ను జూలై నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలి. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేని బీడీ కార్మికులకు పెన్షన్ రాకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఎక్కువ మంది బీడీ కార్మికులకు కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీడీ కార్మికులకు 2014 పి.ఎఫ్. కటాఫ్ తేదీని తొలగించి చేయూత పెన్షన్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం కొత్తవారిని నమోదు చేయాలి. నెలవారీ పెన్షన్ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న వారిలో సమాజంలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల కుటుంబాలకు చెందిన శ్రమ జీవులు ఉన్నారు. చేనేత, గీత లాంటి కుల వృత్తులు ధ్వంసమైపోతున్నాయి. సంవత్సరం పొడవునా సరైన జీవనోపాధి లేక గ్రామీణ పేద కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నాయి. శరీరంలో శక్తి ఉడిగిపోయి స్వయంగా పని చేసుకోలేక కనీస ఖర్చులకు కూడా వృద్ధుల చేతిలో చిల్లి గవ్వ ఉండడం లేదు. స్వయంగా కదలలేని స్థితిలో ఉన్న వికలాంగుల పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంది. మద్యం దుర్వ్యసనంగా మారి అనేక మంది మగవాళ్లు చిన్న వయస్సులోనే మరణిస్తుంటే ఆయా కుటుంబాలలో స్త్రీలు వితంతువులుగా మారుతున్నారు. కుటుంబాలలోని వృద్ధులను, పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి అందించే పెన్షన్లు ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడతాయి. ఈ ఒంటరి, వితంతు మహిళలకు కేవలం పెన్షన్ ఇచ్చి సరిపెట్టడం కాకుండా ఆ మహిళలు స్వయం ఉపాధి క్రింద పని చేసుకునేలా అవసరమైన పెట్టుబడి సహాయం అందించాలి. శిక్షణలను ఇప్పించాలి. సామాజిక భద్రత క్రింద ప్రభుత్వాలు అందించే పెన్షన్లు ఏదో దయతో విసిరే భిక్ష కాదు. సామాజిక భద్రత పొందడం ప్రజల హక్కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం ధ్యేయంగా పరిపాలన చేయాలని భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. సమాజంలో బలహీన, వెనుకబడిన వర్గాలకు అందించే పథకాలు కాని లేదా కొన్ని తరగతుల ప్రజలకు అందించే పెన్షన్లు లాంటివి కాని చరిత్రలో అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా సమకూరినవి. అన్ని సామాజిక వర్గాల, తరగతుల ప్రజలు గౌరవప్రదంగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ మార్గదర్శకాలు సవరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ ఇవ్వాలి. చేయూత పెన్షన్ మార్గదర్శకాల ప్రకారం అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను తీసుకోవడం, అధికారుల కమిటీ పరిశీలించి ఆమోదించడం అనే ప్రక్రియను సంవత్సరం పొడవునా నిరంతరం కొనసాగించాలి. నగరాలలో ఇళ్లు లేని నిరాశ్రయులకు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కూడా చేయూత పెన్షన్ అందించడానికి మార్గదర్శకాలు రూపొందించాలి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు దృష్టిలో ఉంచుకుని ప్రతి 6 నెలలకొకసారి వినియోగదారీ ధరల సూచీ ప్రకారం సిపిఐ వీడిఏ లాగా పెన్షన్ మొత్తాన్ని సవరించి చెల్లించాలి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.